హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కూరగాయలు క్లీన్ చేసుకోవడం. నేనైతే ఈ విధంగా కూరగాయలు క్లీన్ చేసుకుంటాను, చూపిస్తాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి. అండ్ ఇక్కడ నేనైతే కూరగాయలు తెచ్చిన వెంటనే ఫస్ట్ అయితే సపరేట్ చేసుకుంటాను. సపరేట్ చేసేసుకొని ఒక వాటర్ తీసుకొని, ఒక 2 బకెట్లలోనైతే వాటర్ తీసుకొని, ఒక బకెట్లోనైతే సాల్ట్ వేసుకుంటున్నా, గల్లుప్పు వేసుకుంటున్నాను. నేనైతే గల్లుప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కూరగాయలన్నీ అందులో వేసేసుకొని 5 మినిట్స్ అయితే అందులోనే ఉంచేసేయాలి. అందులోనే ఉంచేసి మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. మంచిగా క్లీన్ చేసేసుకొని నార్మల్ వాటర్ ఉంటుంది కదా, నెక్స్ట్ అయితే నార్మల్ వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగానైతే కూరగాయలను మంచిగా కడుక్కొని నార్మల్ వాటర్లోనైతే వేసుకోవాలి. ఎందుకు అని అంటే ఈ మనం చెట్లు అనేవి, కూరగాయల చెట్లు కానీ పండ్లకైనా వీటికైనా కానీ మనం ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మొత్తం మందులే కొడుతున్నారు. అన్ని పురుగుల మందులని, ముడతలు వచ్చినాయి అనేసి చెట్టు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు చాలా మందులు వాడుతున్నారు. సో కూరగాయల పైన కూడా మందుల ప్రభావం, మందుల అనేది లేయర్ అనేది ఉంటుంది కదా పైన. సో అందుకోసమని ఆ మందుల తిండి తింటే ఆరోగ్యం అనేది మంచిగా ఉండదు. కాబట్టి ఈ విధంగానైతే చేసుకుంటున్నాను నేనైతే. ఇప్పుడైతే ఫ్రెష్ చేసుకొని నార్మల్ వాటర్లో వేసుకోవాలి. అండ్ ఆకుకూరలు అయితే కడుక్కోవద్దు, ఎందుకంటే మనం కట్ చేసుకునేటప్పుడు, వండుకునేటప్పుడు మాత్రమే కడుక్కోవాలి. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాళ్ళైనా కూడా ఈ విధంగానైతే చేసుకొని ఒక టవల్ పైన వేసుకోవాలి. టవల్ పైన వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉంచితే అవే ఆరిపోతుంది వాటర్ ఆరిపోయిన తర్వాతనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగానైతే నార్మల్ వాటర్లో కూడా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి టవల్లో. నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను. నేను చేసిన ఈ చిన్న టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.